హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు అమావాస్య రోజు ఎలా చేస్తే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. ఎలా? మన ఇంట్లో ఉండే వస్తువులతో, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మన దరిద్రాన్ని, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, మనలో ఉన్న బ్లాకేజెస్ని, మన చుట్టూ ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి, జనాల ఏడుపులో, నర దృష్టి, కను దృష్టి, చెడు దృష్టి, జనాల ఏడుపులో, జనాల శాపనార్థాలు, చెడు ప్రయోగాలు ఏమైనా చేసి ఉన్న, డబ్బుకు సంబంధించి ఏవైనా ఆటంకాలున్న ప్రతి ఒక్క దోషాన్ని, ప్రతి ఒక్క చెడు కర్మ ఫలితాన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతో తొలగించేసుకొని మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి సక్రమంగా జరిగిపోయేలా చేద్దాం. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా, అనుకున్న డబ్బు మనకు అందేలా చేద్దాం. ప్రతి ఒక్కటి మనం ఏం గురి పెడతామో ఖచ్చితంగా అది జరిగి తీరాలి. ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. అలా చెయ్యాలి అంటే ముందు మన ఇంట్లో ఉన్న చెడుని తరిమి తరిమి కొడితే దైవశక్తి, పాజిటివ్ ఎనర్జీ అప్పుడు అన్నీ కూడా మన ఇంట్లో ఎంటర్ అవుతాయి. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటుందో, దైవిక శక్తి ఎక్కడుంటుందో ఆ ఇంట్లో అనుకున్నవి అనుకున్నట్లు ఉంటాయి. డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది, అన్నీ కూడా మనకు తోడవుతాయి. అయితే ఇక్కడ మంత్రశాస్త్రం కానీ, తంత్రశాస్త్రం కానీ, జ్యోతిష శాస్త్రం కానీ ఎదురు చూసేది దేనికోసం? ఆదివారం అమావాస్య. మనకు రానే వచ్చేసింది ఆదివారం అమావాస్య. పరిహారాలకి పెట్టింది పేరు. మనం నార్మల్ డేస్ లో ఎన్ని సార్లు చేసినా కూడా రిజల్ట్ రానటువంటి వాటికి ఇలాంటి సమయంలో చిన్న పరిహారం చేస్తే కూడా కొండంత రిజల్ట్ వస్తుంది. మనమే ఆశ్చర్యపోతాం. అలాంటి కొన్ని అద్భుతమైనటువంటి మీకు రిజల్ట్ ఇచ్చేటటువంటి కొన్ని రెమెడీస్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనిషి అయి పుట్టాక ఎన్నో ఉంటాయి. ఏడుపులు ఉంటాయి, మనశ్శాంతి లేకుండా పోవటం ఉంటుంది, చిరాకు ఉంటుంది, గొడవలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, డబ్బులు రాకపోవటము, ఒక్కటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్క బాధని కూడా ఈ ఒక్క ఆదివారం అమావాస్య రోజు మీ ఇంటి నుంచి, మీ నుంచి తరిమి తరిమి కొట్టేయండి. మీ జీవితంలో అదృష్టం రావటం మొదలవుతుంది. పట్టిందల్లా బంగారంగా మారటం మొదలవుతుంది. కోట్ల వర్షం మీ ఇంట్లో కురవటం మొదలవుతుంది. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని వచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే కొన్ని స్పెషల్ డేస్లు వచ్చినప్పుడు, తిథి వార నక్షత్రాలు శక్తివంతమైనవి వచ్చినప్పుడు అయినా స్పెషల్గా పూజలు చేస్తుంటారు. మనకు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటే చాలా ప్రత్యేకమైన రోజులు. అది కూడా మనకు ఆదివారం అమావాస్య రాబోతోంది కాబట్టి ఈ రోజుల్లో ఈయన శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు, స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు కాల్ చేస్తే కాల్ కలిసింది అంటే ఇక మీ ప్రాబ్లం ఖచ్చితంగా తీరిపోయిందని మీరు గుండెల మీద చేవేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి శక్తివంతమైన పూజలు అయినా చేస్తూ ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటకు తెలియకుండా మొండు సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మనకు జనవరి 18వ తారీఖు ఆదివారం అమావాస్య. దీన్ని మౌని అమావాస్య అంటారు, చల్లంగి అమావాస్య అంటారు. మనకు ఈసారి ఆదివారం పుష్యమి నక్షత్రం కూడా వచ్చింది. ఇది మనకు రవి పుష్య యోగం అని కూడా చెప్పొచ్చు. చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజును వదులుకుంటే మళ్ళీ ఇలాంటి రోజుని మీరు చూడలేరు. కాబట్టి జాగ్రత్త. చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున, ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయండి. ఈ రోజు ఉప్పు, లవంగాలతో ఎవరైతే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.
నరదృష్టి, నరపీడ, నరఘోష పోయి ఇంటికి వచ్చే ధనం నిలుస్తుంది, ఖర్చు అయిపోకుండా నిలబడుతుంది. ఆ ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఉప్పు లవంగాలతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురిసే అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపించేలా దీవిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నరదృష్టి, నరపీడ, నరఘోష అన్నీ పోతాయి. దీనికోసం ఒక గిన్నెలో ఉప్పు తీసుకోండి, రాళ్ళ ఉప్పు. తర్వాత 7 లవంగాలు తీసుకోవాలి. ఉప్పు మీద 6 లవంగాలు చుట్టూ పెట్టి మధ్యలో ఒక లవంగాన్ని పెట్టండి. ఇక 2 చేతులతో ఆ గిన్నెను తీసుకుని ఇల్లంతా తిప్పాలి. దీన్ని రాత్రి పూట చెయ్యాలి, అంటే రాత్రి 9 గంటల లోపు చెయ్యాలి. ఇలా మీరు ఇల్లంతా ఈ గిన్నెను తిప్పటం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఈ ఉప్పు లవంగాలు లాగేస్తాయి. లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. అలానే ఇలా ఇల్లంతా తిరగటం వల్ల మీ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నరపీడ, నరఘోషలను ఉప్పు లాగేస్తుంది. ఆ ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. ఈరోజు ఇలా చేస్తే మన ఇంట్లో రోజు రోజుకి ధనాభివృద్ధి పెరుగుతుంది. ఇలా అంతా ఆ ఉప్పు గిన్నెతో ఇల్లంతా తిరిగాక ఒక మూలన పెట్టాలి. తర్వాత రోజు ఆ గిన్నెలో ఉప్పును, లవంగాలను ఒక చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వదిలేయాలి, లేదా ఒక చిన్న గుంట తీసి పూజ చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని దోషాలు పోయి అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఉప్పు లవంగాలతో ఇలాంటి పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను అందరూ పొందాలి. అయితే ఈ రోజు ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు ఉండే రోజు. ఈరోజు నిమ్మకాయతో ఈ విధంగా చేసినట్లయితే మీకు పట్టిన, మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా తొందరలోనే మీరు అద్భుతాలు చూస్తారని చెప్పుకోవచ్చు. అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి అమావాస్యకి మనం చెడును తీసేస్తూనే ఉంటాం. ప్రతి అమావాస్యకు మంచిని తెచ్చుకుంటూనే ఉంటాం. అయితే ఈ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మన ఇంట్లో ఉన్న దురదృష్టాన్ని, జనాల ఏడుపుని, లేదా మన మీద ఎవరైనా ఏదో ప్రయోగాలు చేసిన వాటన్నింటినీ ఎలా తరిమి కొట్టాలి అని మనం ఆలోచిస్తూనే ఉంటాము. ఈరోజు ది బెస్ట్ రెమెడీస్ చెప్తాను. ప్రతి ఒక్కటి చేయండి. మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం పారిపోతుంది మీ ఇంటి నుండి. అయితే ఈ యొక్క అమావాస్య కూడా చాలా శక్తివంతమైనదే. అమావాస్య రోజు నిమ్మకాయతో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో తప్పక వాళ్ళకి రాజయోగం ప్రాప్తిస్తుంది. టాప్ 1 పొజిషన్లో నిలబడతారు. గంటలోనే మీరు మార్పును గమనిస్తారు. ఈ యొక్క అమావాస్య రోజు ఏ పరిహారం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క అమావాస్య ఎంతో శక్తివంతమైనది. మరి అన్ని అమావాస్యలు అలానే ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ ఈ యొక్క అమావాస్య రోజు ఆదివారం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య, రవి పుష్య యోగం ఉన్న రోజు మళ్ళీ రాదు కదా. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు ఈ అమావాస్యకి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అన్ని ఒకటే కాదు కదా. మనకు నార్మల్ డేస్, పండుగ రోజులు ఒకటేనా? నార్మల్ డేస్ లో ఒక అన్నం, ఒక కూర, లేదా పక్కన ఏదో ఒకటి సైడ్ డిష్ ఒకటి పెట్టుకుంటాం. పండుగల రోజు ఎన్ని చేసుకుంటాం? అలానే ప్రతి ఒక్కటి కూడా. కానీ ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం రావటం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఐశ్వర్యం, అదృష్టం కూడా ప్రాప్తిస్తాయి. ఇంట్లో నుండి దరిద్రాలు వెళ్ళిపోతాయి. మీకు పట్టిన దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. చక్కగా మీ ఇంట్లో ఉంటుంది. మనం ఈ విధి విధానాలు పాటించటం ద్వారా తిరుగులేని రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది. అలానే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షాలు, కృపా కటాక్షాలు మనపై ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మనం బాగుపడితే ఓర్వలేకపోతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు. ఆ యొక్క దిష్టి నరకన్నుగా మారిపోతుంది. ఆ నరకన్ను పడినప్పుడు మనం చేసే పనుల మీద ప్రభావం పడుతుంది. మనం ఆ పని చెయ్యాలన్నా చెయ్యబుద్ధి కాదు. మొదలుపెట్టిన ఏవో ఆటంకాలు, ఒడిదుడుకులు, ఏ పని ముందుకు వెళ్ళదు. సక్సెస్ అనేది రాదు. విజయాన్ని సాధించుకోలేం. కాబట్టి ఆ నరకన్ను, నరదృష్టి ఉందని బాధపడేవారు ఈ అద్భుత అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చెయ్యండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు, విపరీతంగా ఇలా ఉన్నట్లయితే ఈ యొక్క పరిహారం చెయ్యండి. గంటలోనే మార్పు గమనిస్తారు. ఈ పరిహారం అంత బాగా ఉపయోగపడుతుంది, అంత మంచి ఫలితం ఇస్తుంది. ఈ పరిహారం ద్వారా మీకు మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా చేసి చూడండి. అద్భుతంగా
మంచి ఫలితం వస్తుంది. అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంటిపై ఏడుపు ఉంటుంది. మనపై గిట్టని వారు చేసేవి ఉంటాయి. అమావాస్య రోజు వచ్చిందంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. మనం ఎంత చేసినా ఇంట్లో కలిసి రావటం లేదని, ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూనే ఉన్నాయని, అది ఎందుకు వస్తుందో తెలియదు, అర్థం కాదు. అలా వచ్చి మన పిల్లలు మన మాట వినరు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతుంటాయి. మనశ్శాంతి ఉండదు. సుఖ సంతోషాలు కరువైపోతూ ఉంటాయి. అలాగే ఇల్లు బాగోలేదు, ఇంట్లో ఏదో ఉందని భావించేవారు, ఇంటి పరంగా ఇదంతా జరుగుతుందని అనుకునేవారు ఈ యొక్క పరిహారం చెప్పిన విధంగా చెయ్యండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ అనేది అద్భుతవంతమైన పదార్థంగా చెప్పుకోవచ్చు. పరిహారాలకి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనం చేసే ఈ పరిహారం వల్ల అంత అద్భుతమైన ఫలితం వస్తుంది. అమావాస్య తిథి రోజు సాయంత్రం 6:15 దాటిన తర్వాత నిమ్మకాయతో ఇలా చేస్తే గంటలోనే ఫలితం వచ్చి మీరు మార్పును గమనిస్తారు. చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియచ్చు. కానీ నార్మల్గా అయితే ఇది చాలా మంది చేస్తారు. ఈ యొక్క అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకొని ఫలితాన్ని పొందుతూ ఉంటారు. చాలా మంది మార్వడీస్ కూడా ఇది చేసుకుంటూ ఉంటారు. ఇలా మంత్ర సాధన, జప సాధన చేసేవారు కూడా చేస్తూ ఉంటారు. మీరు ఈ పరిహారం చేయటం వల్ల 100% కూడా గంటలోనే గమనించవచ్చు మార్పు. మనకు ఉండేటటువంటి చెడు మొత్తం పోవాలి అన్నా, వ్యాపారం బాగుండాలి అన్నా, వ్యాపార అభివృద్ధి ఉండాలి అన్నా, మనకు అన్ని రంగాల్లోనూ కలిసి రావాలి అన్నా, ఈ యొక్క అమావాస్య నుండి మనకు తిరిగి ఉండకూడదు, మంచి జరగాలి అనుకుంటే ఈ ఉపాయం చేయండి. ఇలా చేయటం వల్ల ఫలితం అయితే వెంటనే రావటం జరుగుతుంది. దీనికోసం నిమ్మకాయ తీసుకొని, అంటే 2 నిమ్మకాయలను తీసుకోవాలి. ఇంటికి పట్టిన నరకన్ను పోవాలి, ఇంటికి ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ తొలగిపోవాలి, శత్రుపీడ తొలగిపోవాలి. అలా కాకుండా చక్కగా ఉండాలి అనుకునేవారు 2 నిమ్మకాయలు తీసుకొని ఈ పరిహారం చేసుకోండి. కాబట్టి 2 నిమ్మకాయలతో మనం ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పరిహారం మాత్రం అమావాస్య రోజు సాయంత్రం 6:15 నుండి రాత్రి 12 గంటల సమయం వరకు కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేసుకోవచ్చు. మంచి ఫలితం రావటం జరుగుతుంది. మీరు నిమ్మకాయ తీసుకోండి, 4 భాగాలుగా నిమ్మకాయను కట్ చేయండి. అంటే మనం గుత్తొంకాయకి ఎలా కోస్తాం అలా. ఇందులో రాళ్ల ఉప్పు, కళ్ళుప్పు, దొడ్డుప్పు అని ఎలా అయినా పిలుస్తాం. ముందుగా ఈ 4 భాగాలకు కుంకుమ బొట్లు పెట్టండి. దానిపై ఇలా కుంకుమతో నింపి మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా పెట్టండి. అంటే ఒక నిమ్మకాయ తీసుకొని మనం గుత్తొంకాయ ఎలా కట్ చేస్తాం 4 పక్షాలుగా అలా కట్ చేసి కాయ విడిపోకుండా 4 భాగాలు చేసి అక్కడ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆ మధ్యలో కొంచెం కుంకుమ నింపి అందులో రాళ్ల ఉప్పు నింపి దాన్ని గుమ్మానికి ఇటువైపు అటువైపు పెట్టేసి తెల్లారే వరకు అలా ఉంచేయండి. తర్వాత చేత్తో తీసుకొచ్చి దిష్టి తీసివేసి దాన్ని బయట డస్ట్బిన్లో పడేయండి. మీ గుమ్మానికి దిష్టి తీసి బయట పడేయండి. మనం గుమ్మం బయట చక్కగా దిష్టి తీసివేసే ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నరకన్ను లాగేసుకోవటానికి ఇంతకన్నా మంచి పరిహారం ఇంకొకటి ఉండదని చెప్పాలి. ఈ యొక్క పరిహారం చేయండి. అలానే మన ఇంట్లో చెడు మొత్తం వెళ్ళిపోవాలి, మాకు మంచి జరగాలి అనుకునేవారు ఒక ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం నీరు వేసి కుంకుమ వేయండి. అది ఎరుపు రంగు నీరుగా మారుతుంది. ఆ తర్వాత నిమ్మకాయను 4 భాగాలుగా కోసి అందులో కాస్త కుంకుమ, పసుపు వేసుకొని తర్వాత అందులో రాళ్ల ఉప్పు వేసి ఒక కర్పూరం బిళ్ళ దానిపై పెట్టి వెలిగించాలి. అంటే 4 ఉప్పులు అంటే ఇక్కడ చెప్పాను కదా, మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటాము అలానే ఈ నిమ్మకాయ కూడా అలానే కొయ్యాలి. ఇక్కడ కాసింత నీళ్ళల్లో కుంకుమ కలిపితే, పసుపు కుంకుమ కలిపితే ఎర్ర నీళ్ళు అవుతాయి. అందులో ఈ నిమ్మకాయ పెట్టి దాని మీద ఒక కర్పూరపు బిళ్ళ పెట్టి వెలిగించాలి. వెలిగించి ఈ పళ్ళెం పట్టుకుని ఇల్లు మొత్తం తిరగాలి. అంటే కిచెను, హాలు, బెడ్రూము మొత్తం తిరగాలి. అది ఆరిపోయినా పర్లేదు, మీరు తిరగండి. ఎందుకంటే ఎరుపు త్వరగా చెడుని లాగేస్తుంది. దిష్టి పోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఇంట్లో మొత్తం తిరిగేసిన తర్వాత ఇంట్లో నుండి గుమ్మం దగ్గరకు వచ్చి ఈ గుమ్మం దగ్గర చక్కగా దిష్టి తీసివేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వీటిని పడవేయండి. ఈ అమావాస్య రోజు ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అంతా కూడా మంచి జరుగుతుంది. అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి.
ముందుగా చెప్పుకున్నాం కదా, ఇక్కడ నిమ్మకాయను 4 భాగాలుగా కోసి 4 నిమ్మ బద్దల్లో కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఉప్పుని నింపి ఆ ఉప్పుతో కూడా ఇంటిని దిష్టి తీయవచ్చు. లేదా గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి కూడా పెట్టేయచ్చు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు పెట్టి 12 గంటలకు తీసివేయచ్చు. లేదా చెప్పిన విధంగా ప్లేట్లో నీరు పోసి కుంకుమ వేసి నిమ్మకాయను 4 భాగాలుగా కోసి కల్లుప్పు వేసి కర్పూరం వెలిగించి ఇల్లంతా తిరిగి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయచ్చు. ఈ పరిహారం అందరూ పాటించి చూడండి, మంచి ఫలితం వస్తుంది. అంటే నిమ్మకాయని మనం 2 విధాలుగా చెప్పాం, అందులో ఏదో ఒకటైనా మీరు చెయ్యొచ్చు, లేదా 2 చేసినా కూడా ఇంకా మంచిది. ఇక ఇంకొకటి ఏంటంటే, పిల్లల పరంగా తీసుకున్నట్టయితే ఇక్కడ పిల్లల కోసం కావచ్చు, మన కోసం కావచ్చు, అంటే పెద్దవాళ్ళ కోసం కావచ్చు, ఈ యొక్క పరిహారం చేసుకోండి. కాస్త అందంగా రెడీ అయితే నలుగురిలోకి వెళ్తే వారికి తలనొప్పి వస్తుంది, వాంతులు అవుతాయి, దిష్టి తగులుతుంది, అలాగే తిన్నది అస్సలు వంట పట్టదు, ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అవుతాయి. అలా పిల్లలు కూడా అమావాస్య వస్తే మాత్రం వాళ్ళు మారం ఎక్కువ చేస్తుంటారు. ఆ పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలినా అలా చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎలా చేస్తే ఇంట్లో వారందరికీ దిష్టి పోయి ఆరోగ్యంగా జీవిస్తారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ల ఉప్పుకి ఉంటుంది అంటారు. అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు, ఎప్పుడూ కూడా వ్యాపించాయి అనేది మనం కనిపెట్టలేము. చాలా సందర్భాల్లో మనం గుర్తించలేం కూడా. అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది. తరచూ గొడవలు, పరస్పర విభేదాలు, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం, గొడవలు, ఇలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తి కావాల్సి వస్తుంది. సులభంగా జరిగే పనులకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇలా అనారోగ్య సమస్యలు, ఇటువంటి సమస్యలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి. అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు కాబట్టి ఈ రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్ళేలా చేయవచ్చు. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు అంటే రాత్రి లోపు ఉప్పుతో మీ ఇంట్లో ఎలా చెయ్యండి, మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రాళ్ళుప్పును తీసుకోండి, ఆ రాళ్ళుప్పును కొద్దిగా బకెట్ నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి. ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తులు పోయే అవకాశం 100% కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో చిటికెడు ఉప్పుని వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాసు నీటిని పెట్టండి. అలా ఉంచిన నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే. అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి మార్చివేస్తూ మళ్ళీ మళ్ళీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి. అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి. ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరం అయిపోయినట్లే. అలానే పిడికెడు రాళ్ల ఉప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ని బాత్రూంలో ఒక మూలన పెట్టాలి. అలా ప్రతి 7 రోజులకి ఒక్కసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉండాలి. అలా గనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి. ముఖ్యంగా మన ఇంటికి ప్రధాన ద్వారం పైన రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈ రోజు రాత్రి 12 గంటల లోపు కట్టాలి. అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు, దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసుకొని స్నానం చేస్తే ఇంట్లో ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. అలానే శరీర సంబంధమైన, చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలాగే మన ఇంట్లో వారు కూడా ఎప్పుడు మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈ రోజు ఎలా
చేయమని చెప్పండి. ఇది ఏంటంటే 2 పిడికిళ్ళ నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకుని ఉండాలి. అలా కాసేపు పట్టుకుని ఉన్న తర్వాత ఆ ఉప్పును పారే నీటిలో వెయ్యాలి, లేదా ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది, ట్యాప్ తిప్పేస్తే. ఇలా వదిలేసిన తర్వాత కొంతసేపు వరకు ఆ సింకు దగ్గరకు ఎవరు వెళ్లకుండా చూసుకుంటే చాలు. అలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలోనే మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దానిని మనం వెంటనే గమనించొచ్చు. అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగెటివ్ శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఒక ₹5 అంటే మొట్టమొదట ఉప్పును కొనుక్కున్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతూ ఉంటుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మీరు మీ ఇల్లు అన్నది కలకాలం కూడా వర్ధిల్లుతుంది. కాబట్టి మీకు ఫస్ట్ శాలరీ రాగానే ఆ శాలరీలోనే ఫస్ట్ ఖర్చు దేనికి పెడతారంటే ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి. దేనికి అవసరమో దానికోసం మాత్రమే డబ్బు మీరు ఖర్చు పెడతారు. కాబట్టి ఈ రెమెడీస్ పాటించండి. ఈ ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా మీ లైఫ్ అయితే మారుతుంది. అనుకోని విధంగా మార్పు అయితే మీ జీవితం మారుతుంది.